హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పద్మావతి హైదరాబాద్ నుంచి. నేను మా చార్ధామ్ యాత్ర విశేషాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. నేను యూట్యూబర్ని కాను, కానీ నేను తీసిన ఫొటోస్ షూట్స్ కొంచెం మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తయారు చేశాను. చార్ధామ్ యాత్ర ఎప్పుడైతే అనుకున్నామో మేము ఫిబ్రవరి 24లో మేము మా టూర్స్ అండ్ ట్రావెల్స్ లక్ష్మీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేసి మా చార్ధామ్ యాత్రని ప్లాన్ చేసుకున్నాము. ముందుగా చార్ధామ్ యాత్ర వెళ్ళాల్సిన వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము వాళ్ళని హరిద్వార్లో కలుసుకుంటామని టూర్స్ ట్రావెల్స్కి చెప్పి మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్కి వెళ్ళాము ఫ్లైట్లో. అక్కడ జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ అన్నమాట. మేము అక్కడ దిగంగానే మేము అక్కడ ముందుగా బుక్ చేసుకున్న ఇన్నోవా కార్స్లో మేము అందరము బయలుదేరి హరిద్వార్కి వెళ్ళాము. మా టూర్స్ అండ్ ట్రావెల్స్ మిగతా యాత్రికులు ఢిల్లీ నుంచి హరిద్వార్కి చేరుకుంటారు. సో మేము ఇన్నోవా కార్లో బయలుదేరి హరిద్వార్కి వెళ్ళాము. సో దారిలో మేము లంచ్ చేసి బయలుదేరి ఈ హరిద్వార్ వెళ్తున్నాము. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ప్రవేశిస్తున్నాము. చాలా బాగుంటుంది. రోడ్ అంతా చాలా బాగా తయారు చేశారు. ఇది ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు. చాలామంది చెప్తుంటారు ఇక్కడ రాత్రి ఏనుగులు బాగా తిరుగుతాయని. హరిద్వార్ని కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా బాగా గవర్నమెంట్ దానికి కావాల్సిన వ్యవస్థలు చేసి పెట్టారు. రోడ్లు బాగా ఉంటాయి. ఇది ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో మేము వెళ్ళే ముందే ఎక్కడ వెళ్ళాలి అని నిర్ణయించుకొని దాన్ని బట్టి మేము అమ్మవారి టెంపుల్స్, చండీదేవి మాతా టెంపుల్, తర్వాత మానసాదేవి టెంపుల్కి ఉడాన్ కటోలా అని ఒక యాప్ ద్వారా ఆ రోప్వే టికెట్స్ కొనుక్కున్నాము. ఎందుకంటే ప్రతి చోట లైన్లు ఉంటాయి, ఆ టికెట్స్ కోసం నిల్చోవటం టైం వృధా కాకుండా అలా చేసుకున్నాము. సో హరిద్వార్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటంటే అమ్మవారి టెంపుల్స్. ఇది చూడండి, గంగా నది మీద నుంచి మేము వెళ్తున్నాము, బ్రిడ్జ్ దాటుతున్నాము. చండీమాత టెంపుల్, మానసాదేవి టెంపుల్, గంగా నది, గంగా ఆరతి చూడవలసిన ప్రదేశాలు. మేము ముందు చండీమాత అమ్మవారి దగ్గర వెళ్దామనుకున్నాము. సో అక్కడ రోప్వేలో మనకు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ప్రకారం ఆ రోప్వే మీద కేబుల్ కార్లో ఎక్కిస్తారు. సో అలా మేము కేబుల్ కార్ ద్వారా ప్రయాణం చేస్తూ మేము టెంపుల్కి చేరుకుంటాము. ఇది సుమారు ఒక 20 నిమిషాలు పడుతుంది. పైనుంచి కింద హరిద్వారు, గంగా నది చాలా అందంగా కనిపిస్తుంది. చాలా మంచి ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. ఇలా మేము చండీమాత అమ్మవారికి రోప్వే ద్వారా వెళ్ళాము. అయితే ఈ అమ్మవారి స్థల పురాణం ఏంటి అంటే, శుంభ అనే రాక్షసుని చంపటానికి పార్వతీదేవి తన శక్తి చండీదేవిని సృష్టించారు. ఆ చండీమాత ఈ చాలా రోజులు ఈ రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని హతమార్చి విరామం కోసం ఈ నీల్ పర్వత్ అనే శివాలిక్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్లో ఇక్కడ విశ్రమించారు. సో అక్కడ ఉండిపోయారు అమ్మవారు. ఆ అమ్మవారిని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునఃప్రతిష్ఠ చేశారని ఇక్కడ నమ్మకం. ఇక్కడ శ్రీచక్రం కూడా ఉందని అంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరికీ ఒక నమ్మకం, ఇక్కడ వచ్చి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని. సో మేము ఇప్పుడు రోప్వే ద్వారా రోప్వే స్టేషన్ దగ్గరికి వస్తున్నాము. రోప్వే స్టేషన్లో దిగాక మళ్ళీ సుమారు ఒక 100 మెట్లు ఉంటాయి. కొండ మీదకి వెళ్ళాలి అమ్మవారిని చూడటానికి. రోప్వే దిగంగానే మేము అందరం కలిసి ఆ గర్భాలయంకి వెళ్ళటానికి మెట్లెక్కి పైకి వెళ్ళాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడ అమ్మవారి చుట్టూ కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. బకాల భైరవుడు, భద్రకాళి అమ్మవారు, ఇవన్నీ కూడా మిగతా గుళ్ళు కూడా ఉంటాయి. ఆ గుడి లోపలనే అవన్నీ దర్శనం చేసుకొని మేము మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము. అయితే ఈ మానసాదేవి, ఇది చండీదేవి టెంపుల్ అనమాట. గుడి మీద ఇక్కడ మేమందరం దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. తర్వాత అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మేము అక్కడి నుంచి మానసాదేవి గుడికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్లు ఉన్నాయి. తర్వాత ఇది టూరిస్ట్ సీజన్ కాబట్టి చార్ధామ్ వెళ్ళే వాళ్ళు ముందు అందరు హరిద్వార్కి వస్తారు. సో ఇక్కడ కూడా రోప్వే ద్వారా మళ్ళీ మేము మానసా అమ్మవారి గుడికి వెళ్ళాం. ఇది ఆ మా కొండ మీద మనకు కనిపిస్తున్న మానసాదేవి టెంపుల్ అన్నమాట. ఇది శివుడు మనసులోంచి ఉద్భవించిందని దీన్ని మానసాదేవి గుడి అంటారు. కొంతమంది ఇది పార్వతీదేవి ఇంకో శక్తి రూపం అని కూడా అంటారు. మా 51 శక్తిపీఠంలో ఒకటి అని కూడా అంటుంటారు. ఇంకోటి వాసుకి అనే నాగపాముకి సోదరి అని కూడా అంటుంటారు. ఇది
సిద్ధ ఆలయం అంటే ఇక్కడ మనం అనుకున్నవి తప్పకుండా జరుగుతుందని అందరికీ నమ్మకం. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంటుంది గుడి లోపల, దానికి తాళ్ళు కడతారు వాళ్ళ కోరిక నెరవేరాలని. మళ్ళీ వాళ్ళ కోరిక తీరాక వచ్చి ఆ తాడు ఇప్పుతారు. ఇక్కడ నిత్యం హోమాలు జరుగుతాయి, చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ పైనుంచి గంగా నది ఎంత చాలా సుందరంగా కనిపిస్తుంది. ఇది సుమారు ఇది కూడా 200 అడుగులు పైన ఉంటుంది కొండ మీద భూమి లెవెల్ నుంచి. సో సుమారు ఇది కూడా అరగంట టైం పడుతుంది. కాకపోతే లైన్లో నిల్చోవటం, రోపేలో ఛాన్స్ దొరకటం అనేది చాలా టైం పట్టింది మాకు, రష్ ఎక్కువ ఉండటం వల్ల. సో మేము అక్కడ మానసాదేవి గుడిలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటుంది. మళ్ళీ తిరిగి ఆల్మోస్ట్ క్యూ లైన్లో 2 గంటలు నిల్చోవాల్సి వచ్చింది తిరిగి కిందికి రావటానికి. ఇది అమ్మవారి గుడి, చాలా బాగుంటుంది, పైనుంచి ఎంత సుందరంగా కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ మేము తిరిగి ప్రయాణం రోప్వేలో కిందికి వస్తున్నాము. ఇదన్నమాట పైనుంచి మానసాదేవి మందిర్. ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగుంటారు గర్భాలయంలో. చాలా పెద్ద గుడి, చాలా మహిమగల గుడి అని అనొచ్చు అన్నమాట. సో తర్వాత మేము రోప్వే మీద మళ్ళీ కిందికి వచ్చి గంగానదికి గంగా హారతి చూద్దామనుకున్నాం, కానీ టైం అయిపోవటంతో చూడలేకపోయాము. సరే ఇంకా మేము గంగా నది చూసి ఆ లైటింగ్లో గంగాని చూసాము, చాలా బాగుంది. దీన్ని హరికి పౌరి అంటారు. ఇక్కడే జరుగుతుంది గంగా హారతి. అయితే చాలామంది ముందు సాయంత్రం టైం 6:30కి మొదలవుతుంది సమ్మర్ టైంలో. అందరూ వచ్చి ఆ బ్రిడ్జ్ మీద కానీ ఆ నది ఒడ్డున నిల్చుంటారు గంగా హారతి చూడటానికి. చాలా నిశ్చలంగా ఉంటుంది నీళ్ళు. ఇట్లా అందరూ ఎప్పుడు గంగా హారతి మొదలవుతుందంటే రాత్రిపూట ఈ లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గంగా హారతి. మా వాళ్ళు కొంతమంది ఎవరైతే వెళ్ళారో ఈ వీడియో షూట్ చేశారు గంగా హారతిది. చాలా చూడదగిన హారతి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది అన్నమాట గంగా, చూడండి చాలా బాగుంటుంది. తర్వాత మేము గంగా హారతి చూడలేకపోయామని అనిపించింది. సరే ఇంకా మాకు టైం సరిపోలేదు కాబట్టి మేము తిరిగి మా ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళు మాకు బుక్ చేసిన హోటల్కి మేము బయలుదేరి వాళ్ళని అక్కడ కలుసుకున్నాం. వాళ్ళు మాకు నెక్స్ట్ డే ప్రయాణం ఏ టైంకి బయలుదేరాలో అని